ప్రేమను నేర్పే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 యోహాను 4:7. మనము ఒకరినొకరు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుడు నీలో నివసించడానికి నీవు అలవాటు పడితే నీ వ్యక్తిత్వమంతా కూడా మార్పు చెందుతుంది. ఒకప్పుడు అసాధ్యము అనుకునేవి ఇప్పుడు సాధ్యమవుతాయి. ప్రేమించలేని స్థితి నుండి నీవు ప్రేమించే స్థితికి వస్తావు. విశ్వాసముంచలేని స్థితి నుండి విశ్వాసముంచగల స్థితిలోనికి నీవు నడిపించబడతావు. దేవుని కుమారుని యందు నమ్మిక ఉంచడం వల్ల నీకు అపజయం అనేది కలుగదు. విశ్వాసంతో నీకు నీవే నాకు అపజయం ఉండదు అని చెప్పుకోవాలి. పరిశుద్ధులైన వారు చేరుకున్న ఉన్నతమైన మెట్టులోకి నేను ఇంకా ఎదగవలసి ఉంది. వారి స్వాస్థ్యాన్ని నేను సంపాదించుకోవాలి. దేవుని చిత్త ప్రకారం జ్ఞానం కొరకు ప్రార్థించి పరిపూర్ణతలోనికి నేను చేరతాను. దేవునితో పాటు నడుస్తూ ఆయనలో ఒకరి వలె అయిపోతాను. ఇలాంటి ఖచ్చితమైనటువంటి నిశ్చయత నీకు ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడి ఆయన పరిశుద్ధతను అలంకరించుకుంటే నీకు క్రీస్తు వారి యొక్క పోలికలు కలుగుతాయి. నేను దేవుని చిత్తం కొరకు అలాంటి వాంఛనే కలిగి ఉన్నాను. ఆయన కృప వల్ల పరిపూర్ణమైనటువంటి సమాధానంతో నిండి ఉండడం వల్ల నన్ను పైకి లేవనెత్తి ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. బెవింగ్టన్ అనే ఒక వ్యక్తి జబ్బుపడి చనిపోయే సమయంలో వైద్యులు కూడా ఇతడు బ్రతుకుతాడని నమ్మకం లేకుండా ఉన్నారు. అతడొక సువార్థికుడు. తన ఆరోగ్య విషయం సరిగ్గా పట్టించుకోకుండా ఉండడం వల్ల అతడు జబ్బు పడ్డాడు. ఆ సమయంలో అతడు అందరినీ తన గది నుండి వెళ్ళవలసిందిగా కోరాడు. అతడు అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉండి కూడా ఆయన చిత్త ప్రకారము మేమేది అడిగినను మేము పొందుతామని మాకు తెలుసు అన్న వచనాలను వ్రేలితో చూపుతూ ప్రార్థన చేశాడు. అంతే, అపస్మారక స్థితిలో ఉన్నటువంటి అతను తిరిగి అకస్మాత్తుగా స్మారకంలోనికి వచ్చి వెంటనే పరుపు మీద నుండి దూకాడు. నర్సు భయపడిపోయింది. క్రీస్తు వారు అతనిని స్వస్థపరిచారు. ప్రతి చిన్న బలహీనత నిమిత్తము మనము నిరుత్సాహపడకూడదు, కానీ జయము సాధించాలి. పరలోకమందున్నటువంటి మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. మీ యజమానుని వలె మీ శత్రువులను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలన్నీ అనుసరిస్తానని తీర్మానించుకోగానే ఆయన సంపూర్ణ విజయాన్ని పొందుతాం. అత్యధికమైన విజయాన్ని మనకివ్వాలని దేవుని ఆకాంక్ష. ఆయన కోరిక మనందరి జీవితాలలో నెరవేరునుగాక. ఆమేన్.